హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రిక్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ T20I మ్యాచ్. ఇండియా 7 వికెట్ల తేడాతో 25 బాల్స్ మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించడం జరిగింది. మొదటగా చూసుకుంటే ఫస్ట్ టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ గా బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా డికాక్ అలాగే హెండ్రిక్స్ బ్యాటింగ్ రావడం జరిగింది. ఫస్ట్ ఓవర్ లోనే హర్షదీప్ సింగ్ హెండ్రిక్స్ వికెట్ తీయడం జరిగింది. అలాగే రెండో ఓవర్ లో క్వింటన్ డికాక్ అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన మార్క్రమ్ ఒక్కడు మాత్రమే నిలదొక్కుని చివరి వరకు ఆడడం జరిగింది. మార్క్రమ్ ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగా ఆడారండి. ఒక పక్క వికెట్స్ అన్ని పడుతున్నా సరే తను మాత్రం సౌత్ ఆఫ్రికాకి ఫుల్ గా స్టాండ్ తీసుకున్నది మాత్రం మార్క్రమ్ అనే చెప్పాలి. మార్క్రమ్ తన ఇన్నింగ్స్ లో 46 బాల్స్ లో 61 రన్స్ కొట్టడం జరిగింది. అందులో 6 4లు 2 6లు ఉన్నాయి. అలాగే తర్వాత వచ్చిన బ్రెవిస్ 2 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే స్టబ్స్ వచ్చాడు, ఒక 9 రన్స్ కొట్టాడు, అవుట్ అయిపోయాడు. బోస్ట్ కూడా అంతే. తర్వాత వచ్చిన ఫెరేరా మాత్రం ఒక 6 ఒక 4 కొట్టి 20 రన్స్ తో అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే జెన్సన్ కూడా రావడం వెళ్ళిపోవడం జరిగింది. నాట్రేజ్ వచ్చి ఒక 12 రన్స్ కొట్టాడు. అలాగే లుంగి ఎంగిడి అలాగే బ్రాట్మాన్ కూడా ఇంకా రావడం వెళ్ళిపోవడమే జరిగిందండి. ఓవరాల్ గా చూసుకుంటే 117 రన్స్ కొట్టిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లకి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. టాప్ స్కోర్ విషయానికి వస్తే మార్క్రమ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, తర్వాత ఫెరేరా, తర్వాత నోర్జే ఉన్నారు. ఈ రోజు ఇండియా జట్టులో 2 మార్పులు చేయడం జరిగింది. అందులో హర్షిత్ రాణా అలాగే కుల్దీప్ యాదవ్ తీసుకోవడం జరిగింది. మన బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ అలాగే హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శుభన్ దూబే, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా బౌలింగ్ బాగా చేశారండి. ప్రతి ఒక్కరు కూడా వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ వికెట్ ఫాలింగ్ స్టార్ట్ చేసింది వచ్చేసరికి హర్షదీప్ సింగ్. దాంతో పాటు సౌత్ ఆఫ్రికాను కుప్పకూల్చింది మాత్రం హర్షిత్ రాణా అని చెప్పుకోవాలి. తర్వాత వరుణ్ చక్రవర్తి, శుభన్ దూబే, కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారండి. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే హర్షిత్ రాణా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అలాగే శుభన్ దూబే 1, హార్దిక్ పాండ్యా కూడా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. 117 రన్స్ టార్గెట్ తో బరిలోకి వచ్చిన ఇండియా బ్యాటింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ జోడీ ఫస్ట్ బ్యాటింగ్ రావడం జరిగిందండి. అభిషేక్ శర్మ మాత్రం షేక్ ఆడించాడని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. అలాగే శుభ్మన్ గిల్ కూడా తడబడితూనే కూడా బాగానే ఆడడం జరిగింది. అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్ లో 18 బాల్స్ లో 35 రన్స్ కొట్టడం జరిగింది. 3 6లు 3 4లతో ఆ ఇన్నింగ్ 35 రన్స్ దగ్గర అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే శుభ్మన్ గిల్ చూసుకుంటే స్టార్టింగ్ లో కొంచెం స్పీడ్ గానే ఆడినా తర్వాత మాత్రం తన స్ట్రైక్ రేట్ అనేది తగ్గించుకోవడం జరిగింది. ఎప్పుడెప్పుడు అవుట్ అయిపోతాడా అనే విధంగానే ఆడడం జరిగింది తప్ప తన కాన్ఫిడెంట్ గా అయితే ఆడలేదు. జస్ట్ సర్వైవల్ కోసం ఆడినట్టే అనిపించిందండి. శుభ్మన్ గిల్ 28 బాల్స్ లో 28 రన్స్ కొట్టడం జరిగింది. అందులో 5 4లు ఉన్నాయి. తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్ రావడం జరిగిందండి. ఒకే ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ 4s కొట్టడం జరిగింది. తాను 34 బాల్స్ లో 26 రన్స్ స్టడీగా ఆడడం జరిగింది. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 2 4లతో 12 రన్స్ కొట్టి అవుట్ అయిపోవడం జరిగింది. తర్వాత శుభన్ దూబే రావడం జరిగింది. శుభన్ దూబే ఒక 4 ఒక 6 తో తన ఇన్నింగ్స్ ముగించాడు. అలాగే ఇండియాను కూడా గెలిపించడం జరిగింది. ఫైనల్ గా 120 రన్స్ కొట్టిన ఇండియా 3 వికెట్ల పతనానికి 16 ఓవర్లో విజయం సాధించడం జరిగిందండి. 7 వికెట్ల తేడాతో అలాగే 25 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించడం జరిగింది. ఈ మ్యాచ్ లో చూసుకుంటే బౌలర్స్ అనేది బౌలింగ్ చాలా బాగా రాణించడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియన్ బౌలర్స్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశారు. మనం పిచ్ రిపోర్ట్ లో కూడా మాట్లాడుకున్నామండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అలాగే హైయెస్ట్ స్కోర్ గ్రౌండ్ అని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ పిచ్ వచ్చేసరికి ప్యూర్లీ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది అనుకున్నాం, కానీ కొన్నిసార్లు అనుకున్నాం కదా మ్యాచ్ ఎటువైపోయినా తిరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి ఫస్ట్ బ్యాటింగ్ కి చాలా బాగుంటుంది, ఒక్కోసారి సెకండ్ బ్యాటింగ్ కూడా బాగుండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ప్లేయర్స్ బట్టి ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. సౌత్ ఆఫ్రికా విషయాన్ని చూసుకున్నట్లయితే స్టబ్స్ అలాగే బాష్ అలాగే నోకియాని ఈ 3 చేంజెస్ చేయడం జరిగింది. ఈ 3 చేంజెస్ లో వాళ్ళకి ఏమీ కలిసి రాలేదండి. డేవిడ్ మిల్లర్ ని తీసి పక్కన పెట్టారు. ఆయన చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. క్రితం మ్యాచ్ లో కూడా చూసాం మనం. ఫెరేరాతో కలిపి మంచి ఇన్నింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో తనని తీసి పక్కన పెట్టారు. అలాగే ఎప్పటి నుంచో వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్న హెండ్రిక్స్ మాత్రం జట్టులోనే కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే పోయిన మ్యాచ్ లో కూడా సిఫామ్లా మంచి బౌలింగ్ చేయడం జరిగింది. సిఫామ్లాను కూడా తీసి పక్కన పెట్టారు. సో వీళ్ళు చేంజ్ చేస్తే వీళ్ళు కొంచెం కలిసి రానట్టు కూడా అనిపించింది. అలాగే బ్యాట్స్మెన్ కూడా మంచి మైండ్ సెట్ తో రాలేదండి. రావడం నుంచి వాళ్ళు షాట్స్ అయితే ఫ్రీగా ఆడలేదు, ఏదో ఇబ్బంది పడుతూనే ఆడి అవుట్ అయిపోవడం అయితే జరిగింది. మనకు సౌత్ ఆఫ్రికా విషయం చూసినట్లయితే మార్క్రమ్ అలాగే ఫెరేరా తప్ప మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా సర్వైవల్ కోసం ఆడి అవుట్ అయిపోవడం అయితే జరిగింది. వరుణ్ చక్రవర్తి స్పిన్ మాత్రం చాలా బాగా వేశారండి. అలాగే బ్రెవిస్ మీద హై ఎక్స్పెక్టేషన్ తోనే రావడం జరిగిందండి, కానీ తను మాత్రం పర్ఫామ్ అయితే చేయలేదు. క్రితం మ్యాచ్ లో సెంచరీ దగ్గరికి వెళ్లిన డికాక్ కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోవడం జరిగింది. మాక్సిమం చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేశారు. మార్క్రమ్ ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు. ఇండియా విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్
రిప్లేస్మెంట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారండి. ఒక 3 క్యాచ్లు మాత్రం ఇండియా వదిలేయడం జరిగింది ఫీల్డింగ్ విషయంలో. ఇది ఒకటి మాత్రం డ్రాబ్యాక్. మిగతాదంతా చాలా బాగా చేశారండి. చాలా తక్కువ స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. బ్యాట్స్మెన్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి. ఎక్సెప్ట్ సూర్యకుమార్ యాదవ్ అలాగే శుభ్మన్ గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్. ప్రతి మ్యాచ్ కూడా నిరాశపరచడం జరుగుతుంది. చాలా మ్యాచెస్ నుంచి వాళ్ళిద్దరికి ఎటువంటి మంచి రికార్డ్ అనేది లేదండి. వాళ్ళ యావరేజ్ స్కోర్ విషయం చూసుకున్నట్లయితే 20 కంటే తక్కువగానే ఉంది. అలాంటి ప్లేయర్స్ ని మరి ఎందుకు ఆడిస్తున్నారో కోచ్ కి అలాగే ప్లేయింగ్ టీమ్ కి మాత్రమే తెలియాలి. సూర్యకుమార్ యాదవ్ విషయం వచ్చినట్టయితే తను కెప్టెన్ అయినంత మాత్రాన ప్రతి మ్యాచ్ కూడా ఆడాల్సిన విషయం లేదండి. తన పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నప్పుడు తన స్కిల్స్ పెంచుకొని మళ్ళీ టీంలోకి రావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఓడిఐ మ్యాచ్ లో రిషబ్ పంత్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చినా సరే ప్లేయింగ్ లెవెల్ లోనే తీసుకోవడం లేదు. ఎందుకంటే తనకంటే జితేష్ శర్మ రికార్డ్ బాగుందని చెప్పి తనని తీసుకోవడం జరిగింది తప్ప పంత్కి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే సూర్యకుమార్ యాదవ్ బాగా పర్ఫార్మ్ చేయకపోతే వైస్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛార్జ్ తీసుకొని వాళ్ళ మ్యాచ్ ని నడిపిస్తే బాగుంటుంది తప్ప కెప్టెన్ అయినంత మాత్రాన ప్రతి మ్యాచ్ ఆడాల్సిన నీడ్ అయితే లేదండి. వాళ్ళ స్కిల్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే వాళ్ళ ప్లేస్ వాళ్ళకే ఉంటుంది. గిల్ విషయానికి వచ్చినట్లయితే గిల్ చాలా విషయాలు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓడిఐ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అయితే పర్లేదు కానీ T20 మ్యాచ్ లో తన స్ట్రైక్ రేట్ 100 మెయింటైన్ చేస్తే మాత్రం ఇండియా ఖచ్చితంగా ట్రబుల్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఓపెనింగ్ పేర్ అనేది స్ట్రైక్ రేట్ మినిమం 150+ ఉండాలి తప్ప 100, 120 ఉంటే పని అవదండి. ఒక పక్క అభిషేక్ శర్మ 200 మినిమం స్ట్రైక్ రేట్ పెట్టి ఆడుతుంటే ఇటువైపు మాత్రం శుభ్మన్ గిల్ 100 స్ట్రైక్ రేట్ ఆడితే అతను రిస్క్ తీసుకుంటాడు, ఇతను మాత్రం ఫ్రీగా ఆడుకుంటాడు. దీనివల్ల ఏంటంటే స్కోరింగ్ రేట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఆ విధంగానే అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ 11 లో వీళ్ళిద్దరిని తీసేసి వేరే ప్లేయర్స్ ని ఆడించడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఫైనల్ గా ఇండియా చూసుకుంటే మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలండి. ప్రీవియస్ మ్యాచ్ లో మన పరువు మొత్తం పోయింది, కానీ ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షో చేసి సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ కి ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. ఇండియా సిరీస్ కైవసం చేసుకోవాలని కోరుకుందాం. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ కొంచెం డిఫరెంట్ గా రావడం జరుగుతుందండి, ఎందుకంటే జలుబు చేయడం జరిగింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.